గోల్డ్ పోయా, సిల్వర్ పోయా, స్టాక్ మార్కెట్ పోయా, స్టాక్స్ పోయా, ఈటీఎఫ్ పోయా, మ్యూచువల్ ఫండ్ పోయా, ఎస్ఐపి మాత్రం కంటిన్యూ చేయాలి. పాయింట్ ఏమంటే ఈరోజు యూనియన్ బడ్జెట్ అనౌన్స్ చేశారు. దీంట్లో స్టాక్ మార్కెట్లో ఎస్టిటి అనేసి ఒక ట్యాక్స్ కాలం ఉంది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల దాదాపు నిఫ్టీ 700 పాయింట్స్ డౌన్ అయింది. సో దీని నుంచి మనకి లాస్ ఏంటంటే రీటైలర్స్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకటి ఎఫ్ఐఐ సేల్ కంటిన్యూగా ఉంది, ట్రంప్ ట్రేడ్ డీల్ కాలేదు, ఇండియన్ గవర్నమెంట్ ఫుల్ టైట్ చేసి ట్యాక్స్ వేస్తోంది, ఏ రకమైన రిలీఫ్ లేదు, రీటైలర్స్ డబ్బు విపరీతంగా మార్కెట్లోకి పోతుంది. ఎస్ఐపి త్రూ లంసమ్ మరి స్టాక్స్ కొంటున్నారు, మార్కెట్ కింద పడకుండా సపోర్ట్ చేసి కాపాడేదే రీటైలర్స్. మరి ఈ రీటైలర్స్ ఏ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో మిడిల్ క్లాస్ పీపుల్ వీఆర్ లూజింగ్ అక్రాస్ ద బోర్డ్. ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, బయట ట్యాక్స్, తినేదానిపైన ట్యాక్స్, వెహికల్ పైన ట్యాక్స్, అన్నిటిపైన ట్యాక్స్లు వేసి మనం 5,000-10,000 ఇన్వెస్ట్ చేస్తామంటే అక్కడ కూడా లాస్ట్ 1 year నుంచి స్టాక్స్లో జీరో రిటర్న్, మ్యూచువల్ ఫండ్ జీరో రిటర్న్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ నెగిటివ్ రిటర్న్. పోర్ట్ఫోలియో 20-30% కూడా మైనస్ ఉంది. ఇట్స్ హారర్. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ప్రాబబ్లీ మార్కెట్ ఇదే రకంగా ఉంటుంది. సిల్వర్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ మీకు తెలుసు, ట్రంప్ గేమ్ ప్లే చేస్తున్నాడు. సో వీఆర్ ఇన్ ట్రబుల్. లెట్స్ సీ, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా యూజ్ ఉంటుంది అనుకోవచ్చు. ఏదైనా కొనేటప్పుడు స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ మీకు 5-10 years టైం ఉంటే కానీ దాంట్లో ఎంటర్ కావాలి. షార్ట్ టర్మ్లో ప్లీజ్ డోంట్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.